హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అసలు హనుమాన్ జయంతి వెనుకున్న చరిత్ర ఏంటి, ఇవాళ ఎందుకు జరుపుకుంటారో, అలాగే హనుమంతుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హనుమంతుడి జయంతి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడి భక్తులంతా ఉపవాసం ఉండి శివపురాణం, రామాయణం వంటి మహాగ్రంథాలను చదువుతారు. అలాగే ఇవాళంతా హనుమంతుడి నిమగ్నంలోనే ఉండి ఆయననే ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడి జననం శివపురాణం, రామాయణం వంటి మహాగ్రంథాలలోనే కాకుండా వేరే వేరే గ్రంథాలలో ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా ఉంటుందంట. హిందూ పురాణాల కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస ఒక వానర కాంతగా అంజన అనే పేరుతో జన్మించిందంట. ఆమెను కేసరి అనే ఒక వానర వీరుడు వివాహమాడారు. వాళ్ళిద్దరూ సంతానం కోసం శివుని ప్రార్థించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజాన్ని పండు రూపంలో అంజనాదేవికి ఇచ్చాడు. అలా జన్మించిన సుతుడే ఆంజనేయుడు. అంజనీదేవికి జన్మించాడు కాబట్టి అంజనీపుత్రుడని, వాయుదేవుని సహాయంతో జన్మించాడు కాబట్టి వాయుసుతుడు అని అంటారు. అసలు అంజనాదేవి శాపానికి గురవడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఒకసారి ఇంద్రుడు కొలువుతీరి ఉండగా పుంజికస్థల అనే ఒక అప్సరస బృహస్పతి దగ్గరికి చేరి ఆయనను హాస్య ప్రసంగం చేసిందట. అందువల్ల ఆయన కోపానికి గురై ఆమెను భూలోకంలో వానర స్త్రీగా జన్మించు అని శాపం ఇచ్చాడంట. శాపం విన్న అంజనీదేవి తన తప్పు తెలుసుకుని దానికి విమోచనం అడగగా, నువ్వు భూలోకంలో హనుమంతుడు అనే ఒక మహానుభావుడికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఈ లోకానికి వస్తావు అని ఆ శాపానికి విమోచనం చెప్పారంట. అందుకే ఆవిడ ఒక వానర స్త్రీగా జన్మించింది. కేసరీనందుని వివాహమాడి శివుని అంశతో ఆ ఆంజనేయుడికి పంపా క్షేత్రాన్న కిష్కింధ నగరాన్న జన్మన ఇచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఆంజనేయదేవి గురించి అలాగే ఆంజనేయ స్వామి జననం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హిందూ గ్రంథాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారని చెప్తూ ఉంటారు. చిరంజీవి అంటే మరణం లేనివాడని అర్థం. వారిలో ఆంజనేయుడు ఒకరు. అయితే ఆయన కలియుగం చివరి వరకు కూడా రాముడి పేరునే జపిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ జన్మించి ఉంటాడని చెప్తూ ఉంటారు. మీకు ఈ విషయం తెలుసా? హనుమంతుడికి ఒక శాపం కూడా ఉంది. అదేమిటంటే ఆయన తన చిన్న వయసులో తన ఆటలతోని మునివర్యులను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. దానికి కోపించిన ఋషులు ఆయన తన దైవిక శక్తులను మర్చిపోవాలి అని శాపం పెట్టారు. తిరిగి ఆయన తన దైవిక శక్తులు సీతాదేవిని అన్వేషించే సమయంలో జాంబవంతుడి వల్ల గుర్తు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయన్న విషయం కూడా తెలియదంట. హనుమంతుడు శ్రీరాముని భక్తుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకసారి సీతాదేవి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయనకు ఒక పూసల దండని ఇచ్చింది. అయితే అందులో శ్రీరాముని నామం లేదని ఆయన దాన్ని నిరాకరించాడు. దానికి కోపోద్రిక్తురాలైన సీతాదేవి, అయితే నీలో కూడా నీ శ్రీరాముడు ఉన్నాడా అని అడిగింది. ఈ ప్రశ్నకు హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి అందులో ఉన్న సీతారాములను చూపించాడు. దానితో ఆయనకి శ్రీరాముడి మీద ఎంత భక్తి ఉందో సీతాదేవికి తెలిసింది. హనుమంతుడు అనగానే మనకు ముందు గుర్తొచ్చే రంగు నారింజ. ఆయన గుడి ఎక్కడ ఉన్నా సరే నారింజ రంగు జెండా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆయన మీద భక్తితో ధరించే బొట్టు కూడా నారింజ రంగులోనే ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఏంటంటే అసలు నారింజ రంగుకి హనుమంతుడికి ఉన్న సంబంధం ఏమిటని. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజు సీతాదేవి తన నుదుటిన కుంకుమ పెట్టుకోవడం ఆంజనేయుడు చూశాడు. ఆయన సీతాదేవి దగ్గరకు వెళ్ళి దాని ప్రాముఖ్యత ఏమిటి అని అడగగా, ఇలా పెట్టుకోవడం వల్ల శ్రీరాముడి దీర్ఘాయుష్ని సూచిస్తుందని చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఆయన భక్తి ప్రసంగాన్ని తెలియజేసేందుకు ఒళ్ళంతా సింధూరంతో నింపేసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయన ఒళ్ళంతా సింధూరం పూసి జెండా కూడా సింధూరం రంగులోనే ఉండేలా చూపిస్తారు. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? అది ఎలా అంటే, లంకను దహనం చేసిన తర్వాత ఆయన చెమటి బిందువు మకరధ్వజ అనే ఒక శక్తివంతమైన చేప నోట్లో పడింది. ఆయన బ్రహ్మచారి అయినప్పటికీ ఆ చెమటి బిందువు దాని నోట్లో పడడం వల్ల ఆమె హనుమంతుడి యొక్క కొడుక్కి జన్మనిచ్చింది. హనుమంతుడు ఎంతో గొప్పవాడు, చాలా శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. ఆయన తనకు అనుగుణంగా రూపాలను మార్చుకోగలడు. ఆయన సీతాదేవిని అన్వేషించే సమయంలో పిల్లి పరిమాణంలో ఉండేవాడు. అలాగే లంక దహన సమయంలో ఒక పెద్ద కొండ ఎత్తు మారగలిగాడు. ఫ్రెండ్స్, ఇవి ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటివి మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.